హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ బియ్యపు పిండి చేద్దామని అనుకునేసరికి, ఒకసారి మీ అందరికీ కూడా షేర్ చేద్దాము అని అనిపించిందండి. అందుకే వెంటనే వీడియో ఆన్ చేశాను. ఒక గ్లాసులో 3 వంతులు బియ్యం తీసుకున్నాను. ఒక వంతు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. అంటే 3:1 రేషియోలో తీసుకున్నాను. ఈ బియ్యం, పెసరపప్పు కలిపి దోరగా వేయించాలండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దామండి. తీసి చల్లారి పెట్టుకుందాము. ఒక స్పూన్ నూనె వేసుకుని 1½ స్పూన్ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 4 వేసుకుంటున్నాను. కొంచెం పలుకులు కూడా వేసుకుంటానండి. పలుకులు చాలా బాగుంటాయి, నాకు ఇందులో నచ్చుతాయి. కొంచెం ఎక్కువ వేస్తాను. ఎప్పుడైనా మనం పిల్లలకి, హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత మార్నింగ్ ఇచ్చేస్తాం కదా, మళ్ళీ మనం ఒక్కళ్ళమే ఉంటే ఒక్కళ్ళ కోసం అన్నం, కూర, పప్పు ఇవన్నీ చేసుకోవడానికి బద్ధకంగా అనిపించింది అనుకోండి, సింపుల్గా అంటే ఇది కూడా ప్రాసెస్, ఏది ప్రాసెస్ చేసుకోకుండా కొంచెమైనా కష్టపడకుండా ఏది తినేలేం కదండి. కొంచెం సింపుల్గా అన్ని రకాలు కలిపి తినేలాగా మనకి చక్కగా వీలుగా ఉంటుంది. పలుకులు, ఈ పోపు దినుసులు, దీంట్లోకి వేసే ఏవైతే సింపుల్ వెజిటబుల్సే వేస్తాను. సింపుల్గా వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కరి కోసం చేసుకోవడానికి బద్దకించి మనం సరిగా తిండి తినకపోతే ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోలేం కదా. మనం ముందు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బలంగా తినాలి, అంతేనా? చూసారా, ఈ పప్పులన్నీ చిటపట్టమంటున్నాయి. పల్లీలు కూడా బాగా వేగిపోయాయి. ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు నేను వీటిలో చూడండి, సన్నగా చెక్కు తీసుకున్న అల్లం, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంతేనండి. సింపుల్గా ఇవే వేస్తాను. ముందుగా అల్లం కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను. నాకు చాలా ఇష్టం అల్లం సన్నగా తరిగి చెక్కులా వేసుకుంటే చాలా ఇష్టం అండి. అల్లం, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేయించుకుందాం. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే అప్పుడు ఉల్లిపాయలు అవి వేసుకుందాం. మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేదండి, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. నేను, మా చెల్లి, మా తమ్ముడు ముగ్గురం కూడా. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మేమేంటంటే రెగ్యులర్గా మార్నింగ్ టిఫిన్కి చేసుకుంటాము. మార్నింగ్ టిఫిన్కి కానీ, నైట్ డిన్నర్కి కానీ, మధ్యాహ్నం లంచ్కి కానీ ఎప్పుడు చేసుకున్నా బాగుంటుందండి. ఇది కడుపు నిండా తినడానికి ఎప్పుడు చేసుకుంటే ఏంటి. కరివేపాకు కూడా ఎక్కువ వేస్తానండి. మా ఇంట్లో ఎవరు కరివేపాకు కూడా తీసి పక్కన పడేయరండి. వేసిన కరివేపాకు కూడా తినేస్తారు. అస్సలు మా పిల్లలు కూడా తీసి పడేయరు అసలు. అల్లమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఎలా పెట్టాలంటే అలాగే ఇచ్చేయచ్చు ఫుడ్. మనం మాయ చేసి వాళ్ళకి గ్రేట్ చేసి లేకపోతే పేస్ట్లా చేసి వేయడం అది చెయ్యక్కర్లేదండి. చిన్నప్పటి నుంచి కూడా మనం ఫుడ్ ఎలాగా చేసి పెడితే అలా తినడమే అలవాటు అయ్యింది వాళ్ళకి. నా ఉద్దేశంలో ఏంటంటే, మన పిల్లలకి మనం అన్ని రకాలు అలవాటు చేసి ఎలాగా ఉన్నా తినగలిగేలా అలవాటు చేసామంటే అడవిలోకి వెళ్ళినా వాళ్ళకి ఆహారానికి లోటు ఉండదనే ఉద్దేశం అండి నాది. అందుకోసం అలా చేస్తాను. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళకి. తర్వాత రాను రాను వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మనం ఏది పడితే అది చేసి పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఏది నచ్చినట్టుగా చేసి పెట్టేసామనుకోండి, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నదే తినాలి అంటే నచ్చింది లేదు అని మొత్తానికి వాళ్ళు తినకుండా కూడా వదిలేసే అవకాశాలు ఉంటాయండి. చాలా మటుకు నేను చూస్తున్నాను అలాంటి పిల్లల్ని ఈ రోజుల్లో. అందుకనే నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలుగా ఏ ఫుడ్ ఏ రకంగా చేసి పెట్టినా కూడా తినగలగాలి, ఇష్టంగా తినగలగాలి. అందుకోసం అని చెప్పి అలాగే అడ్జస్ట్ చేసి అలాగే అలవాటు చేశానండి. భగవంతుడి దయ వల్ల వాళ్ళకి కూడా అలాగే అలవాటు అయ్యింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలండి. మనం కొంచెం ఇందులో పసుపు వేసుకుందాం అండి. పసుపు, సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్లో వస్తాయండి, ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి.
సాల్ట్ నాకు అంచనాగా నేను ముందే వేసేసుకుంటున్నానండి. టోటల్గా బిర్యానీలు వాటికన్నా కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కడుపు నిండుతుంది. వాళ్ళకి ఇబ్బందిగా కూడా అనిపించదండి. ఇది ఎక్కువ తిన్నా కూడా ఇబ్బందిగా అనిపించదు. చాలా రుచిగా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాం. వీటితో కలిపి వేగిపోతాయి అవి. దీంట్లోకి టమాటా పెరుగు పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఈ పోపు అది కూర ముక్కలు కూడా కొంచెం దోరగా వేగాయి కదండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. వాటర్ మరగనిచ్చేద్దాం. రైసు పప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి. ఆ గ్లాసుకి నేను ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. మా రైస్కి అయితే ఒకటికి 3 గ్లాసులు పడుతుంది. ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుంటే ఈలోపు మనం రైస్ కడిగేసుకుందాం. వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదండి. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైసు పెసరపప్పు కడిగేసుకున్నాను. ఈ కడిగేసుకున్న పెసరపప్పు రైసు వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని దీన్ని ఇలా మూత పెట్టి ఉడకనిచ్చామంటే మామూలు రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. రెగ్యులర్గా అలా మూత పెట్టేసి ఉడికే వరకు మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూసారా, అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ అయ్యేసరికి కూడా మొత్తం ఇంకా పప్పు అన్నీ ఉడికిపోతాయి, రైస్ పప్పు అన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. నేను కొంచెం ఆవు నెయ్యే వేస్తున్నానండి. అలాగే మూత పెట్టేసామంటే చాలా బాగా ఉడికి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అయిపోయిందండి చక్కగా. ఆహా, సూపర్. ఇంకే తినేయడమే ఇప్పుడు. ఇంకా మీలో ఎవరు ఈ స్టైల్లో చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.